హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనం ఈరోజు మనకి ఏప్రిల్ 1 నుంచి ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ అయితే స్టార్ట్ అయిందో, సో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 7 మేజర్ ఫ్యాక్టర్స్ అయితే చేంజ్ అవడం అయితే జరిగింది. వీటి వల్ల మన మీద అంటే బ్యాంక్ రిలేటెడ్ ఫోన్పేస్ కానీ గూగుల్ పే కానీ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు, క్రెడిట్ కార్డ్ యూస్ చేసేవాళ్ళు, డెబిట్ కార్డ్ యూస్ చేసేవాళ్ళు, విత్డ్రాల్ చేసేవాళ్ళు, ఏటీఎం విత్డ్రాల్, అలాగే సేవింగ్స్ అకౌంట్ ద్వారా అమౌంట్ సేవ్ చేసుకునేవాళ్ళు, ఎఫ్డీ ద్వారా సేవ్ చేసుకునేవాళ్ళు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా వీళ్ళు ఈ ఏప్రిల్ 1 నుంచి చాలా మార్పులు అయితే తీసుకురావడం జరిగారు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే సో మనం ప్రతి యాక్షన్ కూడా రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటిలో మేజర్గా ఏంటంటే మొదటగా ఏటీఎం క్యాష్ విత్డ్రాల్ సంబంధించినటువంటి ఒకటి, అలాగే మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఒకటి, అలాగే యూపీఐ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటిది ఒకటి, అలాగే డిజిటల్ బ్యాంకింగ్ అండ్ అదర్స్, ఇలా కొన్ని ఒక 7 ఫ్యాక్టర్స్ అయితే వీళ్ళు మేజర్గా అయితే చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. వాటిల్లో మనం కనుక 1 by 1 మాట్లాడుకుంటూ వెళ్తే మొదటగా ఏటీఎం విత్డ్రాల్స్ అయితే మనం ప్రతి నెల కూడా మన ఏటీఎం ద్వారా ఏటీఎం కార్డు యూస్ చేస్తూ విత్డ్రాల్ అయితే చేస్తాం. సో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక రూల్ ఏంటంటే మొదటి 5 సార్లు మనం ఏటీఎంలో విత్డ్రాల్స్ చేసినప్పుడు మనకి ఎలాంటి అమౌంట్ అనేది కట్ అవ్వదు. ఆఫ్టర్ 5 ట్రాన్సాక్షన్స్ దాటిన తర్వాత మనకి అమౌంట్ అనేది అయితే కట్ అవుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక రూల్. అయితే దాన్ని వీళ్ళు ఏం చేశారంటే దాన్ని రిడ్యూస్ చేస్తూ 3 సార్లు మాత్రమే వెసులుబాటు అయితే ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే 3 సార్లు మాత్రమే మనం ఏటీఎం కార్డును వాడి అమౌంట్ అయితే విత్డ్రా చేయడానికి ఉంది. 4వసారి నుంచి వాడటం మొదలెట్టిన ప్రతిసారి కూడా నీకు ప్రతి ట్రాన్సాక్షన్స్కి ఎంత అమౌంట్ విత్డ్రా చేసినా, అది 100 అయినా 500 అయినా 50,000 అయినా, ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా ₹22 నుంచి ₹25 వరకు అయితే కట్ అవుతుంది. అంటే మనం మంత్లీ అంటే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు లేదా 30వ తారీఖు వరకు కేవలం 3 సార్లు మాత్రమే మనం ఏటీఎం కార్డు వాడుతూ అమౌంట్ క్యాష్ విత్డ్రా అయితే చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ చేస్తే మాత్రం ప్రతి ట్రాన్సాక్షన్స్ కూడా ₹22 నుంచి ₹25 అయితే మనకి అమౌంట్ అయితే కట్ అవుతుంది. ఇది ఫస్ట్ వీళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పు. దీని ద్వారా మనకు తెలియకుండా కనుక ఎక్కువ సార్లు కనుక క్యాష్ విత్డ్రాస్ కనుక చేసామంటే మనం చాలా అమౌంట్ అయితే లాస్ అవుతాం. తర్వాత వచ్చేసరికి రెండోది ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ గురించి కూడా తీసుకొచ్చారు. ఇది మనకి మినిమం బ్యాలెన్స్ అంటే ఇటువరకు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఉండేదంటే ప్రతి ఒక్క అకౌంట్లో కూడా ఎస్బీఐ హోల్డర్స్ కానీ ఎనీ బ్యాంక్ హోల్డర్స్ మినిమం 500 లేదా 1000, అదే హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ లాంటి వాళ్ళు అయితే 5000 మినిమం అమౌంట్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇటు వరకు అయితే ఉండేది. దాన్ని వీళ్ళు ఓవర్టేక్ చేస్తూ దాన్ని మార్పు తీసుకొస్తూ ఏం చేశారంటే ప్రతి ఒక్కళ్ళకి అంటే జీరో బ్యాలెన్స్ అని చెప్పేసి అని జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనే దాన్ని కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఒక ఏ అకౌంట్లో కూడా ఈ అమౌంట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు, జీరో మెయింటైన్స్ చేసుకోవచ్చు, జీరో బ్యాలెన్స్తోనే మీరు బ్యాంక్ అకౌంట్స్ని అయితే మెయింటైన్ చేసుకోవచ్చు అని తీసుకొచ్చారు. సో దాని ద్వారా ఏంటంటే చాలామంది లక్షల్లో, వేలలో కూడా కాదు లక్షల్లో కొత్తగా బ్యాంక్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు అదే రూల్ని వైలేట్ చేస్తూ సో ఆ రూల్ని వీళ్ళు చేంజ్ చేస్తూ తీసుకొచ్చిన రూల్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎస్బీఐ వాడుతున్న వాళ్ళు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూజ్ చేస్తున్న వాళ్ళు, అలా కెనరా బ్యాంక్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా బ్యాంక్ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అనేదాన్ని వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. అంటే ఇటువరకు లాగా జీరో అకౌంట్స్ అనేవి లేవు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం బ్యాలెన్స్ అయితే యూజ్ చేయాలి, మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. అయితే దీన్ని 3 రకాలుగా అయితే దీన్ని డివైడ్ చేశారు. అంటే అర్బన్, సెమీ అర్బన్, రూరల్స్. అంటే బ్యాంకు ఏదైనా మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నా కానీ, సిటీస్లో ఉన్నా కానీ, లేదంటే పల్లెటూరులో ఉన్నట్టు గ్రామాలలో ఉన్నా కానీ వాటి బ్యాంక్ యొక్క ప్లేసెస్ని బట్టి మన అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఆ ప్లేసెస్ని బట్టి మనకి ఈ ఛార్జెస్ అయితే ఉంటాయి. అంటే సో ఎంత అమౌంట్ 500 మెయింటైన్ చేయాలా, ₹1000 మెయింటైన్ చేయాలా, 5000 మెయింటైన్ చేయాలనేది అయితే ఫిక్స్ అయితే చేస్తారు. అంటే బేస్డ్ ఆన్ లొకేషన్ బేస్ చేసుకుని ఇదైతే ఉంటుంది. తర్వాత అయితే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాజిటివ్ పే సిస్టమ్. అంటే ఇప్పుడు మనం చెక్స్ కనుక ఎవరికైనా చెక్ ఇచ్చి చెక్ విత్డ్రాస్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే 5,000 కంటే తక్కువ ఉంటే మనం చెక్ వేయగానే ఆటోమేటిక్గా ప్రీవియస్ ప్రాసెస్ ఏదైతుందో అదే ప్రాసెస్లో అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే 5,000 కంటే ఎక్కువైనప్పుడు డెఫినెట్గా మన చెక్ యొక్క నెంబర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఏ బెనిఫిషియరీకి ఇస్తున్నామో ఆ బెనిఫిషియరీ యొక్క నేము, అలాగే బెనిఫిషియరీ యొక్క అకౌంట్ నెంబరు, అలాగే ఏ డేట్ను విత్డ్రా చేయాలో ఈ 4టిని కూడా ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన రూల్ అయితే డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్. సో డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్లో వీళ్ళు ఏం చేశారంటే ఏఐ పవర్ చాట్ బోర్డ్ అయితే తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏఐ పవర్డ్ చాట్ బోర్డ్ తీసుకురావడం వల్ల ఏం జరుగుతుందంటే సో మన ట్రాన్సాక్షన్స్లో ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి, ఫ్రాడ్స్ తక్కువ జరగడానికి వీళ్ళు ఇదైతే తీసుకొచ్చారు. సో అంతకుముందు ఏముండేదంటే మనకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే ఉండేది. సో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇప్పుడు ఏ టూల్స్ రావడం వల్ల, చాట్ బోర్డ్ రావడం వల్ల ఏంటంటే
ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అలాగే బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా ఈ రెండు కూడా మ్యాండేటరీ చేశారు. సో ఈ టూల్ రావడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా బయోమెట్రిక్ని వెరిఫికేషన్ చేయాలి, అలాగే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈ రెండు చేయడం వల్ల ఏంటంటే సెక్యూరిటీ పరంగా సో మనం ట్రాన్సాక్షన్స్ ఏదైతుందో అలాగే మనం బ్యాంక్ పరంగా ట్రాన్సాక్షన్స్ ఏదైతున్నాయో వీటన్నిటికి కూడా వీళ్ళు ఈ సెక్యూరిటీ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే చేంజెస్ ఇన్ సేవింగ్స్ అకౌంట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏదైతే ఉంటుందో వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్లను కూడా వీటిలో కూడా మార్పులు అయితే తీసుకొచ్చారు. సో ఇటువరకు ఇప్పటికీ కనుక గమనిస్తే ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకొచ్చారు అంటే సేవింగ్స్ అకౌంట్స్లో మనం ఏదైతే అమౌంట్ అయితే మెయింటైన్ చేస్తామో అంటే ఒక 5,000 ఒకళ్ళ అకౌంట్లో ఫిక్స్డ్గా ఉంటాయి, అంటే అలాగే ఉండిపోతాయి, విత్డ్రా చేయకుండా దాని మీద కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే 50,000 మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు, ₹1,00,00,000 మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ కూడా 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాళ్ళు ఉంటారు, ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాళ్ళు ఉంటారు, అంతకంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేసేవాళ్ళు ఉంటారు. సో ఇటువరకు ఏంటంటే అందరికీ కూడా సేమ్ ఇంట్రెస్ట్ రేట్ కనుక వచ్చి ఉంటే ఇప్పుడు ఏమంటారు అంటే సో బేస్డ్ ఆన్ అమౌంట్, అంటే ఇప్పుడు ₹1,00,000 వచ్చే వాళ్ళకి 5% ఇస్తే ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళకి ఒక 7%, అంటే బేస్డ్ ఆన్ అమౌంట్ని బేస్ చేసుకుని ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే లార్జర్ అమౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఎక్కువ మొత్తంలో అమౌంట్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ అయితే పొందబోతున్నారు. ఎక్కువ అమౌంట్ని మెయింటైన్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు అనమాట. అంటే తక్కువ అమౌంట్ చేసేవాళ్ళు తక్కువ అమౌంట్ మెయింటైన్ చేసేవాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ అమౌంట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది ఒక మార్పు అయితే తీసుకొచ్చారు. అలాగే క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ కూడా కొన్ని తీసుకొచ్చారు అనమాట. క్రెడిట్ కార్డ్స్ వీటిలో కనుక చూసుకుంటే SBI, IDFC వాళ్ళ ఈ క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే వాడుతున్నారో సో వాళ్ళకి వచ్చేసరికి విస్తారా కార్డ్స్ అయితే కొన్ని ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్ విస్తారా. సో ఈ కార్డ్స్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ ఫ్లైట్స్ ట్రావెలింగ్ కానీ లేదంటే ఏదైనా ఫారెన్ ట్రిప్స్ కానీ ఏవైతే వీటికి సంబంధించినటువంటి వోచర్స్, ఫ్రీ ట్రావెలింగ్ పాసెస్ ఇలా కొన్ని ఆఫర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఫ్రీ టికెట్స్ వస్తాయి, అలాగే రెన్యువల్ బెనిఫిట్స్ ఉంటాయి, అంటే ఫ్రీగా రెన్యువల్ బెనిఫిట్స్ కానీ ఉంటుంది. అలా తర్వాత ఇప్పుడు 10 లక్షల ట్రాన్సాక్షన్ చేస్తే కొన్ని మైల్ స్టోన్కి సంబంధించినటువంటి రివార్డ్స్ కానీ ఇలాంటివి కొన్ని మార్పులు అయితే వీళ్ళు తీసుకొచ్చారు అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ని రెగ్యులర్గా యూజ్ చేస్తుండడం వలన ఓషెస్ వస్తాయి, ఫ్రీ టికెట్స్ వస్తాయి, ఏదైతే మనం ఏదైనా యాప్ వాడి దాన్ని బుక్ చేస్తే దాని మీద కొంత పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. సో వీటిని కొన్ని తీసుకొచ్చారు. వాటిల్లో తీసుకొచ్చినటువంటి కార్డ్స్ వచ్చేసరికి SBI అండ్ IDFC వాళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఇది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ అమల్లో ఉంటాయి. కానీ ఒక యాక్సిస్ బ్యాంక్ మాత్రం ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ఈ సేమ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఆఫర్స్ ఏవి ఉన్నాయో వీళ్ళు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఏప్రిల్ 18వ తారీఖు నుంచి అయితే వీటిని అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఇది మేజర్గా మనకి తీసుకొచ్చినట్టు ఏప్రిల్ 1 నుంచి తీసుకొచ్చినటువంటి మార్పులు. నాకు తెలిసి ఈ ప్రతి ఒక్క మార్పు వల్ల కూడా ఒక్క FDలో ఎక్కువ మొత్తం మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనే తప్పితే మిగిలినవన్నీ కూడా సామాన్యుల మీద భారం పడే రూల్సే పెట్టారు. అంటే 5 సార్లు కంటే 3 సార్లు మాత్రమే క్యాష్ విత్డ్రాల్ చేయాలి అన్నది మన మీద భారం పడేది. అలాగే మినిమం అమౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనేది కూడా అది మన మీద భారం పడేది. అలాగే ఇది AI టూల్ తీసుకొచ్చారు. సో చదువుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ AI టూలు ఇలాంటి రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఎంత సెక్యూరిటీయో సో వేరే వాళ్ళు దీన్ని మిస్కమ్యూనికేషన్ చేయడానికి కూడా మిస్యూజ్ చేయడానికి కూడా అలాంటి తీసుకొచ్చారు. ఫిక్స్డ్ డిపాజిట్లు ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ₹1,00,00,000 చేసేవాళ్ళు ఉంటారు, బట్ 10 లక్షలు చేసేవాళ్ళు ఉంటారు. నిజం చెప్పాలంటే మరి 10 లక్షలు నేను పేదవాడిని, ₹1,00,00,000 ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు. సో అలాంటప్పుడు సో పేదవాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే తక్కువ అమౌంట్ కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ అమౌంట్ కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ అని సో ఇలా కొన్ని ఈ మేజర్ చేంజెస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఇది ఏప్రిల్ 1న ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో తీసుకొచ్చినటువంటి 7 మార్పులు. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ప్రతి ఒక్క వీడియోని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.